హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. నా పేరు లావణ్య. నేను ఒక మంచి రెసిపీ చేయబోతున్నానండి. అదేంటంటే పొటాటోతో కారప్పొడి అండి. చాలా చాలా బాగుంటుంది. అది ప్రతి ఒక్కరూ దాన్ని ఇష్టపడతారండి. అది 6 నెలలు కూడా నిల్వ ఉంటుంది. అది మనకి తాలింపుల్లో కానీ, ఇడ్లీలోకి కానీ, దోశలోకి కానీ, వేడి వేడి అన్నంలోకి కానీ చాలా చాలా బాగుంటుందండి. అది కానీ వేసుకొని తింటే మళ్ళీ మళ్ళీ ఇంకా కావాలనిపిస్తుందండి. చాలా బాగుంటుంది. పదండి చేసి చూపిస్తాను. ఈ ఉర్లగడ్డ పొడి అండి. ఇది ఇప్పుడు నేను చేసేది చాలా బాగుంటుంది. ఫస్ట్ మనకు కావాల్సిన ఉర్లగడ్డలు తీసుకోవాలి. తర్వాత ఇట్లా పైన పొక్కు అంతా రిమూవ్ చేసేయాలండి. ఇట్లా చేసేసుకొని అన్నీ నీళ్ళలో వేసేసుకోవాలి. బయట పెడితే నల్లగా ఇట్లా మొత్తం పై పొక్కు అంతా రిమూవ్ చేసేయాలి. చాలా బాగుంటుందండి పొడి. వేడి వేడి అన్నంలోకి కానీ, ఇడ్లీలోకి, దోశలోకి అన్నిట్లో బాగుంటుంది. మీరు కూడా ఒకసారి చేసుకొని చూడండి. అండి ఇలా అన్నిట్లో శుభ్రంగా పై పొక్కు అంతా తీసేసేయాలి. ఇట్లా వాటర్లో వేసుకోవాలండి, లేకపోతే అవి నల్లగా పోతాయి. ఇట్లా తురుములు తీసుకునేది ఇట్లా వాటర్లోనే మొత్తం తురిమేసుకోవాలి. ఇలా ఇలా మొత్తం బాగా తురుముకోవాలండి. ఇలా అన్ని తిరిగేసేయాలండి. బాగా పొట్టులాగా వస్తుంది. ఇట్లా బాగా ఫ్రెష్గా కడిగేసుకొని వాటర్ అంతా పోయిందాక అట్లా పిడిగి ఇట్లా బాగా ఇట్లా ఒత్తినట్టు వచ్చేసి వాటర్ అంతా పోవాలండి. ఇది ఇలా వస్తుంది తిరిగితే లోనే బాగా తురుముకొని బాగా గట్టిగా పిండేసి ఇట్లా వడకట్టుకునే దాంట్లో పెట్టేసుకోవాలండి. తర్వాత బాండ్లో పెట్టుకోవాలి. స్టవ్ అంటించుకొని బాండ్లో తర్వాత నూనె పోసుకోవాలండి. కొంచెం ఎక్కువ పోసుకునే ఇబ్బంది లేదు. మరి డీప్ ఫ్రైకి సరిపడా నూనె పోసుకోవాలి. నూనె బాగా కాగిన తర్వాత ఇలాగా వాటర్ అంతా బాగా పిండేసిన తర్వాత వాటర్ ఏం లేకుండా పోద్దండి. ఇంత ఫ్రెష్గా ఇట్లా బాగా వస్తుంది. దీన్ని బాగా నూనె కాగిన తర్వాత మోయిన వేసుకోవాలండి. ఇట్లాగా వేసుకొని వేయనంగానే కలపెట్టుకుంటా కాసేపు కాగిన తర్వాత కలపెట్టుకోవాలి. కాస్త టైం పడుతుందండి ఇది వేగే లోపల. ఇలా బాగా ఇట్లా కలపెట్టుకోవాలండి.
ఇది కడిగిన వాటర్ అండి. అవి చెట్లకు కానీ పోసుకుంటే చెట్లు బాగా వస్తాయండి. చాలా బాగా పోదుగా బాగా వస్తున్నాయి. అవి కూడా వేస్ట్ చేసుకోకుండా పారవేయకుండా చెట్లకు పోసుకోండి. ఇలా చేసుకోవాలండి. ఇలా క్రిస్పీగా వస్తుంది. దీంట్లో వాటర్ అంతా పోద్ది. మిక్సీ పెట్టాలండి దీన్ని. అండి దీంట్లో ఫస్ట్ ఒక 2 స్పూన్లు మనం ఇలా క్రిస్పీగా తినాలనుకుంటే కొంచెం ఎక్కువ వేసుకొని, లేకపోతే కొంచెం మోయినంగా వేసుకోండి. మీకు ఇష్టపడ్డంత వేసుకోవచ్చండి. ఫస్ట్ కారం వేయాలండి. తర్వాత ఏమంటే సాల్ట్, ఉప్పు బాకండి. ఉప్పు అంతా మెదగదు. సాల్ట్ వేయండి. తర్వాత తెల్లగడ్డలు వేయాలండి. మంచిగా వేసుకొని చాలా టేస్టీగా ఉంటుంది. తర్వాత కొబ్బరి పొడి అండి. ఇది నేను తయారు చేశాను. నెక్స్ట్ వీడియోలో ఇది ఎలా చేశానో చెప్తాను. ఇప్పుడు కొబ్బరి పొడి ఒక 2 స్పూన్లు కొబ్బరి పొడి వేస్తున్నాను. దీన్ని మిక్సీ పట్టాలి. ఇదండి మిక్సీ వేసిన తర్వాత ఇలా వస్తుంది. అంతేనండి. ఇదండి ఇలా అవుతుంది. చాలా బాగుంటుంది టేస్ట్. మీరు చూసిన తర్వాత మీరు ఒకసారి చేసుకొని తిరిగి చూసి నాకు కామెంట్ పెట్టండి. చాలా బాగుందండి. ఇడ్లీలకు కానీ దోశలకు కానీ వేడి అన్నంలో నెయ్యి వేసుకొని తింటే చాలా బాగుంది. అంటూ ఎవరు ఉండరు. ఈ రకంగా కూడా చేసిన కూడా పిల్లలకి ఉల్లగడ్డ తిన్నవాళ్ళు కూడా ఇది తెలియదు కాబట్టి తిన్న తర్వాత చాలా టేస్టీగా ఉందని పిల్లలు కూడా చాలా బాగా తింటారు. ఇది మీరు ఒకసారి చేసుకొని తిని చూడండి. ఎలా ఉందో చెప్పండి మాకు. ఇదండి పొడి ఇలా వచ్చింది. ఇది 6th మంత్ అయినా కూడా చాలా బాగుంటుందండి. ఇదేమీ చెడిపోదు. ఏ ఫ్రై చేసుకున్నా కూడా చిక్కుడుగా ఫ్రై కానీ ఏ ఫ్రై చేసుకున్నా కూడా దాంట్లో ఇది వేసుకున్నా చాలా బాగుంటుంది. ఉర్లగడ్డ ఇష్టపడిన వాళ్ళంటే ఎవరు ఉండరు. ఒకవేళ ఇష్టం లేదని కూడా దీన్ని చూస్తే మటుకు చాలా ఇష్టపడతారు. చాలా బాగుంటుందండి. దీన్ని ఇలా డబ్బాలో పెట్టుకొని అది మూత పెట్టుకోండి. చాలా రోజులు అట్లాగే ఉంటుంది. చూసారు కదండి ఈ రెసిపీ ఎలా చేయాలో. ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ అండి. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం.